శ్రమల దినాలు లేదా ఉపవాస దినాలని నేడున్నటువంటి సమాజాల్లో ఇవి జరిపించబడుతున్నాయి. దీనికి 40 రోజులు సమయాన్ని శ్రమల దినాలుగా ఆచరిస్తూ ఆ శ్రమల దినాలు ప్రారంభించేటువంటి రోజు గురించి బస్వ బుధవారము అనే పేరును ఒకదానిని జోడించారు. బస్వ బుధవారము అనే పేరు ఎందుకు కలిగిందో వాస్తవంగా నేడు అనేక మందికి తెలియదు. బస్వ బుధవారము అనగా బూడిద అనేటువంటి పేరును ఉపయోగించి దానికి బుధవారము, ఎందుకు ఈ బూడిద బుధవారము రెండు జోడించబడ్డాయంటే ఈ 40 రోజులు జరుగుతున్నటువంటి ఏదైతే శ్రమల దినాలు అని జరిపించబడుతున్న ఆచారం ఉందో ఈ శ్రమల దినాలు కరెక్ట్గా వారు లెక్కించి అది ముగిసే రోజు నాటికి ఈస్టర్ పండుగ అనేది చేస్తూ ఉంటుంటారు. దానిలో మధ్యలో వస్తున్నటువంటి ఆదివారాలు లెక్కలో ఉండవు. ఈ 40 రోజుల శ్రమల దినాలు అని చెప్తున్నటువంటి ఈ సీజనల్గా చేసేటువంటి ఉపవాస దినాల్లో ఎన్నైతే ఆదివారాలు మధ్యలో వస్తాయో ఆ ఆదివారం లెక్కలో లేకోకుండా బుధవారంతో ప్రారంభించబడి కరెక్ట్గా మరలా అవి సండే నాటికి ముగిసిపోయేలాగా ప్లాన్ చేస్తారు. ఇవి ఎలాగన సెట్ చేశారు. ఇది మనుషుల చేత సెట్ చేయబడినటువంటి వేడుకలు కాబట్టి, దినాలు కాబట్టి వీటికి ప్రతి సంవత్సరము ప్రత్యేకించబడినటువంటి ఒక రోజు పర్టికులర్గా ఉండదు. అంటే ఈ సంవత్సరము ఏ నెలలో ఎన్నో తారీఖున వస్తుందో వచ్చే సంవత్సరము అదే నెలలో అదే తారీఖున వచ్చేదిగా ఉండదు. ఇది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము నెల మారవచ్చు. నెలలో ఉన్నటువంటి వారంలో మొదటి వారమైనా అయ్యి ఉండవచ్చు, రెండో వారమైనా అయ్యి ఉండవచ్చు. ఒకవేళ ఆ తారీఖులు ఏదైతే ఉన్నాయో సంవత్సరానికి మధ్య మార్చబడుకుంటూ వస్తూ ఉంటాయి. ఎందుకు ఇలాగ మారుతుంది అంటే వాళ్ళు 40 దినాలు అని లెక్కించినప్పుడు కరెక్ట్గా అది ఎండ్ అయ్యేటువంటి రోజుకి సండే రావాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి సండేలు ఏవైతే ఉంటాయో అవి లెక్కలో లేకోకుండానే ఈ 40 దినాలు ఏదైతే ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 40 దినాలు సెట్ అవుతాయో అలాగనే సెట్ అయ్యే విధంగా అది బుధవారంతో ప్రారంభిస్తారు. మరి ఎందుకని బుధవారానికే ప్రాముఖ్యత ఇచ్చారంటే దానికి గ్రంథంలో ఉన్నటువంటి ఆధారాలు ఏమీ లేవు. యాష్ వెన్స్డే అని స్టార్ట్ చేస్తున్నారు. వారంలో ఉన్నటువంటి సోమవారం కానీ, మంగళవారం కానీ, గురువారం కానీ, శనివారాలు కానీ బస్వ సోమవారం అని, బస్వ మంగళవారం అని కానీ, బస్వ గురువారం అని కానీ ఇలాగున ఎవరు కూడా దాన్ని ప్రారంభించరు. ఖచ్చితంగా అది బుధవారమే ప్రారంభించేలాగా సెట్ చేస్తారు. దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటో కూడా ఎప్పటికీ తెలియరావు, ఎన్నటికీ ఎవరు చెప్పరు. ఎందుకంటే గ్రంథంలో సంబంధం లేనటువంటి వేడుక, గ్రంథానికి ఏమాత్రము ఆధారం చేసుకొని జరుగుతున్నటువంటి దినాలు కావు. కాబట్టి ఎందుకు ఇది బుధవారమే ప్రారంభిస్తారు, దానికి సరైనటువంటి సమాధానాలు లేవు. ఏ రోజున వస్తుంది ఇది? దేవుని యొక్క గ్రంథంలో పర్టికులర్గా ఈ దినము ఇది ఆరంభించాలి అని చెప్పినటువంటి ఏ రుజువైనను ఆజ్ఞను కలిగినట్టుగా, దేవుని మూలముగా కలిగినట్టుగా మనము ఎక్కడనూ చూడలేం. పస్కా పండుగ ఉందంటే అది మొదటి నెల 14వ దినమున జరగాలని
దేవుడు ఆజ్ఞాపించినట్టు మన గ్రంథంలో చూడగలము. కానీ ఇలాగున బసవ బుధవారము అనేది ఏ నెలలో ఏ తారీఖున ఆరంభించాలి అనేది దేవుని యొక్క గ్రంథంలో సమాచారం లేదు. దేవుడు ఈ బసవ బుధవారము అనే దానికి మూలమైన వాడు కాదు. ఇది కేవలం మనుషుల యొక్క ఉద్దేశం నుంచి పుట్టినటువంటి తలంపు. ఇకపోతే బసవ బుధవారము లేదా ఆ పేరు దానికి కలగటానికి గల కారణాల్లో ఆ దినాలలో వీళ్ళు బూడిదతో నుదుటి మీద సిలువ గుర్తు వేసుకొని కనపరుచుకుంటూ ఉంటారు. బూడిదతో సిలువ గుర్తు వేసుకొని నుదుటి మీద కనపరుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది దేనికి సింబాలికల్గా వాడుతున్నారు అనేది సరైనటువంటి రుజువులు చూపించలేరు. అసలు బూడిద అనేటువంటి ఆలోచన గ్రంథంలో అనేక సందర్భాల్లో ఉంది. కానీ ఈ బుధవారానికి ఇది ఎందుకు ఉపయోగిస్తున్నారో, ఒకవేళ బాధాకరమైనటువంటి దానికి సూచనగా ఉపయోగించడానికి బూడిదను వాడుతున్నారేమో. ఒక రోజున దావీదు కుమార్తె అయినటువంటి తామారు తల మీద తను ఉగ్గిపోసుకున్నట్టుగా బూడిద చల్లుకున్నట్టుగా గ్రంథంలో మనం చదువుతాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయంలో 19వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం 19వ వచనంలో, అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకుని వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకొని ఏడ్చుచూ పోగా. కాబట్టి బుగ్గు పోసుకుంది. తనకు కలిగినటువంటి నష్టానికి తాను చేసినటువంటి కార్యం అది. ఇతరులకు కలిగిన నష్టానికి కాదు, తనకు కలిగిన నష్టానికి తన తల మీద బుగ్గు పోసుకుంది. తనకు కలిగిన అవమానానికి, తన జీవితము నష్టపరచబడింది తన సహోదరుడి చేత అనే దుఃఖానికి తాను ఏం చేసిందంటే తన తల మీద బుగ్గు పోసుకుంటుంది. ఇలాగన బుగ్గు పోసుకుంటున్నటువంటి సందర్భాలు గ్రంథంలో కొన్ని సందర్భాల్లో మనకు కనపడుతుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మొర్దెకై తన జాతి నాశనాన్ని కోరుకుంటున్నటువంటి హామాను యొక్క విషయంలో వారు బట్టలు చించేసుకొని బూడిద పోసుకోవటము, గోనెపట్ట కట్టుకోవటం అనే సందర్భాలు కనబడుతూ ఉంటాయి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి రాయబడిన సంగతులు ఇవి. జరిగినదంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. మొర్దెకై తన జాతికి కలగబోతున్నటువంటి విపత్తు, నాశనం ఏదైతే ఉందో దాని విషయంలో బట్టలు చింపేసుకొని గోనెపట్టు కట్టుకొని బూడిద పోసుకున్నటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథంలో మరొక సంగతి కనిపిస్తూ ఉంటుంది. బూడిదలో మనుషులు కూర్చోవటము, బూడిద తల మీద పోసుకోవటము అనే విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలాగా రాయబడి ఉంటుంది. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. కాబట్టి యోబు తన జీవితంలో తను పోగొట్టుకున్నటువంటి సమస్తాన్ని బట్టి, తనకు కలిగినటువంటి యావత్ నష్టాన్ని బట్టి, తన కుమారులైతేనేమి కుమార్తెలైతేనేమి, తనకు కలిగినటువంటి పశువుల మందల విషయంలో, తన ఆస్తి విషయంలోనైతేనేమి, వాస్తవంగా తను పోగొట్టుకున్న సమస్తాన్ని బట్టి, తన దేహానికి ఆరోగ్య విషయంలో కలిగినటువంటి ఇబ్బందిని బట్టి చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చోవటము, బూడిద తల మీద పోసుకోవటము, బూడిదలో కూర్చోవటము అనేది
తన వారికి కలిగినటువంటి నష్టాన్ని బట్టి, జరగబోతున్నటువంటి విపత్తును బట్టి ఈ బూడిదకు సంబంధించినటువంటివి ఆ రోజుల్లో ఉన్నటువంటి మనుషులు తల మీద కానీ లేదా ఆ బూడిదలో కానీ కూర్చోవటం అనేది చూస్తూ ఉంటాం. ఇంతకీ క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారు బస్వ బుధవారం అని పేరు పెట్టారు. ఏ రోజునైనా కొందరు బూడిద తల మీద పోసుకున్నట్టు కానీ బూడిదలో వారు కూర్చున్నట్టు కానీ జరగటం లేదు కూడా. మరి ఎందుకని బస్వ బుధవారం అనే పేరు? ఏమో, అదేంటంటే ట్రెడిషన్, ఆచారం. ఎవరో ప్రవేశపెట్టారు, ఫాలో అవుతున్నారు. అసలు ఈ బస్వ బుధవారం ఏంటి? బస్వ బుధవారము అని అంటే అర్థం ఏంటి? అసలు బస్వ అనే దానికి బూడిద కదా. అసలు బూడిద ఈ శ్రమల దినాల్లో అసలు మన జీవితాల్లో ఏదన్నా అటాచ్మెంట్స్ అంటే దానితో ఏంటి, ఈ 40 రోజుల్లో బూడిదతో సంబంధించినటువంటి విషయం ఏంటి అనేది ఆలోచన చేయకోకుండానే సంవత్సరాలు గడిపేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ బస్వ బుధవారము అనే ఆలోచన మొదట రోమన్ క్యాథలిక్స్ వారి చేత ప్రవేశపెట్టబడింది. ఆర్సిఎం వారి చేత ఇది ప్రవేశపెట్టబడింది. ఒకప్పుడు రోమన్ క్యాథలిక్ వారు ఆచరించేటువంటి ఆచారాన్ని లోకంలో ఉన్నటువంటి అనేకులు విభేదించారు. అనేకులు అది కరెక్ట్ కాదని వారితో విభేదించి వాదించేవారు. కాలక్రమంలో అదే ఆచారాన్ని ఆర్సిఎం వారితో పాటు కలిసి అనేకమైనటువంటి వారు ఆచరించడం అనేది చూస్తున్నాం. కాబట్టి ఈ ఆచారం అనేది మొదట కొద్ది వారితో ప్రారంభించబడింది, వ్యాపించి అనేకుల్లో చొరబడింది. ఈ బస్వ బుధవారము అనేటువంటి శ్రమల దినాల్లో మరొక వాస్తవమైన సమాచారం ఏమంటే, ఇది కేవలం మానవ కల్పితము అని గ్రంథం రుజువుపరచడానికి ఏనాడైనను గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు బస్వ బుధవారము అని ఆచరించిన వారు లేరు. ప్రభువైన యేసు చనిపోయిన తర్వాత కానీ, ప్రభువైన యేసు యొక్క మరణానికి ముందు కానీ, లేదా ప్రభువైన యేసు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలని కానీ ఆజ్ఞాపించినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు ఈ గ్రంథంలో మనకు కనిపించట్లేదు. మరి ఇది ఎలాగను కలిగింది? దీనికి ఆద్యం ఏంటి? ఎలాంటి వాటిని గ్రంథం ఏమంటుందంటే మనుషులు కల్పించిన పద్ధతులు అని అంటుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞ లేకోకుండా భక్తి అనే పేరట మనుషులు ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేస్తే, ఒకవేళ మనలో ఎవరికైనా ఇలాంటి భావన కలుగుతుందేమో, అవును గ్రంథం లేదు ఇది ఎక్స్ట్రా యాక్టివిటీ అంటారేమో. దేవుని యొక్క గ్రంథము ఎక్స్ట్రా యాక్టివిటీస్ని అనుమతించదు, దాన్ని సమర్థించదు. దేవుడు మనుషులు తాము ఏదైతే భక్తి పేరట జరిగిస్తారో ప్రతి దానిని స్వీకరించేటువంటి వాడు కాదు. ప్రజల నుంచి తాను ఏం ఆశిస్తున్నాడో తాను తేటగా చెప్పేశాడు. దానికి మించి ఎక్స్ట్రా యాక్టివిటీస్కి ఇలాంటి వాటిని మనుషుడు అనుసరించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వారు అనుసరిస్తాము మేము, ఇది ఎక్స్ట్రా భక్తిని పెంపొందించుకోవటానికి, ఇంకొంచెం భక్తిలో ఎదగటానికి అని మనుషులు గనక దేవుని యొక్క ఆలోచనలకు మించి ఏం చేసినా అట్టి ఆరాధికుల్ని గ్రంథం ఏమంటుందంటే వ్యర్థ ఆరాధికులు. ఆ ఆరాధన వ్యర్థమైనది. వెయిన్ వర్షిప్ అంటే ఆరాధన చేస్తారు, ఆరాధన యొక్క ఫలం ఉండదు వాళ్ళకి, వేస్ట్గా చేయటం అన్నమాట. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, యేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు.
మనుషులు కల్పించిన పద్ధతులు. బసవ బుధవారం అనే ఆలోచన గ్రంథంలో లేనప్పుడు, క్రీస్తు ప్రభు ఆజ్ఞాపించినప్పుడు, క్రీస్తు ప్రభు యొక్క బోధన అనుసరించి అపోస్తలులు బోధించారు, వారు బోధించిన దాంట్లోనూ లేనప్పుడు, ఇది మనుషుల పద్ధతి కాకపోతే, మనుషులు కల్పించిన ఆచారం కాకపోతే మరి ఏమవుతుంది? ఇది మనుషులు కల్పించిన ఆచారం అయినప్పుడు ఆరాధించేవాడు వ్యర్థంగా ఆరాధిస్తున్నాడని చెప్తున్నాడు కదా క్రీస్తు ప్రభు. అందువలన బసవ బుధవారము నెంబర్ 1, ఇది గ్రంథములో లేనటువంటి పదము, గ్రంథంలో లేనటువంటి నియామకము. 2, బసవ బుధవారము అనే పేరుతో చేస్తున్నారు కానీ అసలు ఎందుకు బస్వ అనే పదాన్ని లేదా బూడిద అనే పదాన్ని జోడించారో వివరణ లేదు. ఒకవేళ వివరణ ఇయ్యదలుచుకుంటే గ్రంథంలో ఆయా సందర్భాల్లో వారికి కలిగిన నష్టానికి సంబంధించి వారు బూడిదలో కూర్చోవటము, తల మీద బుగ్గి పోసుకోవటం చేశారు. ఈ రోజున నీకేంటి బూడిదతో సంబంధం? నుదుటి మీద రాసుకునేవారు లేరు, నెత్తి మీద పోసుకునేవారు లేరు, బూడిదలో కూర్చునేవారు లేరు. ఇవి ఏమీ సంబంధం లేకోకుండా వచ్చే బుధవారం బసవ బుధవారము అని చెప్పుకోవటం. ఇకపోతే ఈ 40 రోజులు ఎందుకు ఈ 40 రోజులే ఫిక్స్ చేసుకున్నారు? దీనికి ఏమన్నా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేదా దానికి ఏమన్నా దేవుని యొక్క గ్రంథ సమాచారం ఏమైనా ఉందని ఆలోచన చేస్తే, ప్రభువైన యేసు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా. ప్రభువైన యేసు 40 రోజులు ఉపవాసం ఉన్నమాట వాస్తవము. కానీ ఆ 40 రోజులు ఉపవాసం ఉన్న తెల్లవారి రోజున సిలువ వేయబడలేదు. వీళ్ళు 40 రోజులు అని ఆచరించుకుంటూ తీసుకెళ్ళి ఈ 40 రోజులు ఎప్పుడైతే అయిపోయాయో ఆ తర్వాత రోజునే ఆయన సిలువ వేయటం అన్నట్టుగాను చూపిస్తున్నారు. క్రీస్తు ప్రభు సిలువ వేయబడింది 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత కాదు. ఆయన పరిచర్య ప్రారంభించే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. బాప్తీసం పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. బాప్తీసం పొందిన తర్వాత 40 రోజుల ఉపవాసంలో సాతాను చేత శోధించబడతాడు. ఆ తర్వాత ప్రారంభించబడి దాని పరిచర్య 3.5 సంవత్సరాల దగ్గర ప్రజల్లోనూ దేవుని యొక్క రాజ్య సువార్త విషయంలోనూ ఆయన బోధించుకుంటూ తన పరిచర్యలో తను తిరుగుతుంటాడు. 3.5 సంవత్సరాలు తిరుగుతాడు. మరి ఈ 40 రోజులకి మధ్యలో ఆయన సిలువ వేయబట్టడానికి మధ్య దగ్గర 3.5 సంవత్సరాలు ఉంటే వీళ్ళు తెల్లవారే సిలువ వేయటం ఏంటి? సిలువ వేసినట్టుగా భావించటం ఏమిటి? 40 రోజులు అయిపోగానే సిలువ వేస్తున్నాము అన్నట్టుగా, గుడ్ ఫ్రైడే అని, ఆయన చనిపోయాడు అన్నట్టుగా, ఆయన సిలువ వేయటానికి అన్నట్టుగా సెట్టింగ్ ఎలా చేశారు? అబద్ధం. ఆయన ఉపవాసం అన్నమాట వాస్తవం. ఉపవాసం అన్నది ఎప్పుడు? ఆయన బాప్తీసం పొందిన తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించే దినాల్లో ఉపవాసం ఉండి, ఉపవాస దినాల్లో శోధించబడ్డాడు. శోధన జరిగిన తర్వాత దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటన చేస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన శోధకుడి చేత శోధించబడటానికి అరణ్యమునకు కొనుపోబడతాడు. కాబట్టి శోధకుడి చేత శోధించబడటానికి అరణ్యమునకు కొనుపోబడటానికి ముందే ఆయన బాప్తీసం పొందాడు. బాప్తీసం పొందిన తర్వాత అరణ్యంలో శోధించబడటానికి ఆయన కొనుపోబడతాడు. ఆయన శోధించబడటం అయిపోయిన తర్వాత 17వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాడు. కాబట్టి ఆ ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత మారు మనసు పొందండి అని దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించుకుంటూ ఆయన పరిచర్య ప్రారంభిస్తే, ఈ 40 రోజులు అయిపోగానే ప్రభువైన యేసుని సిలువ వేసినటువంటి జనానికి ఏమర్థం అవ్వలా? మధ్యలో 3.5 సంవత్సరాలు ప్రభువైన యేసు చేసినటువంటి పరిచర్య సంగతిని మర్చిపోయారు, వదిలేసేసారు. ఎక్కడ సంబంధం లేనటువంటి వాటన్నిటిని తీసుకొచ్చి కనెక్షన్ చేశారనమాట.
ఆయన ఎప్పుడూ ఉపవాసం ఉన్న 40 రోజుల్ని, ఆయన ఎప్పుడూ సిలువ వేయబడినటువంటి సన్నివేశాన్ని, ఇవి రెండింటిని జోడించి ఉపవాస దినాలు, శ్రమల దినాలు, బస్సు బుధవారము మనం ప్రారంభించాలి, ఆచరించాలి. ఒక్కదానికి అసలు సంబంధం లేనటువంటి విషయాలు. ఉపవాసం ఉన్న కాలం వేరు, సిలువ వేయబడిన కాలం వేరు. వీటిని మనం ఆలోచన చేసే వాళ్ళు చాలామంది తక్కువగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ట్రెడిషన్ అలవాటు చేసేసారు, సీజనల్ ట్రెడిషన్ అన్నమాట. కాబట్టి ఉపవాస దినాలలో మరొక తంతు ఒకటి జరుగుతుంది. అదేంటంటే గృహప్రవేశాలు చేయరు, పెళ్ళిళ్ళు చేసుకోరు, శుభకార్యాలు చేయరు. ఏంటంటే శ్రమల దినాలు. ఈ శ్రమల దినాలు నీకా లేకపోతే లోకంలో ఉన్న వాళ్ళందరికా? శ్రమల దినాలు అనేది దేవుడు ఒకవేళ ఏర్పాటు చేస్తే లోకంలో ఉన్నటువంటి జనులందరికీ సంబంధించింది అయి ఉంటుందిగా. శ్రమల దినాల్లో వీళ్ళు చేసేటువంటి విచిత్రమైన పనులు ఏంటంటే వివాహాలు చేసుకోరు, గృహప్రవేశాలు అనేవి చేయరు, శుభకార్యాలను చేయరు, పైగా మాంసము తినరు. మీరు గమనించగలుగుతారో లేదో. ఒకప్పుడు తినేవాళ్ళు కాదు, ఇప్పుడు చిన్నగా అలవాటు అయిపోయారు అనుకోండి. వాటికి సంబంధించి మాంసం తినరు. ప్రభువైన యేసు సిలువ వేయబడటానికి ముందు, ఆయన అప్పగించబడటానికి ముందుగా తన శిష్యులతో కలిసి పస్కా భోజనం చేస్తాడు. పస్కా భోజనం ఎలాగ చేస్తారు అనే సంగతి నిర్గమాకాండములో 12వ అధ్యాయంలో మనం చదివితే, గొర్రె పిల్లను కానీ మేకపిల్లను కానీ తీసుకెళ్ళి ఆ భోజనమును చేయటానికి వారు సిద్ధపరచుకోవాల్సినటువంటి ఆహారంలో మాంసం ఉంటుంది. ప్రభువైన యేసు సిలువ వేయబడటానికి ముందు ఈ భోజనం చేశాడు, పస్కా భోజనం చేశాడు. మత్తయి సువార్తలో మనం చదివితే రాబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడిన సంగతులు ఇవి. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని అడిగిరి. అందువలన శిష్యులు అడుగుతారు, పస్కా భోజనం ఎక్కడ రెడీ చేయాలని. ప్రభువైన యేసు వారికి సూచిస్తాడు, ఈ స్థలంలో ఈసారి పస్కా భోజనం చేద్దామని. వారందరూ కలుసుకుంటారు, భోజనం సిద్ధపరచబడుతుంది. 19వ వచనంలో, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. భోజనం చేశారు. సిలువ వేయబడటానికి ముందు ప్రభువైన యేసు భోజనం చేశారు, పస్కా భోజనం చేశారు, మాంసముతో సిద్ధపరచబడినటువంటి పస్కా భోజనం చేశారు. మరి ఈ రోజుల్లో శ్రమల దినాలు, ఉపవాస దినాలని, మాంసం తినకూడదని ఈ నియమాలు వీరికి ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి లోకమందు మనుషులు మోసపోతూ తమ తరము వారిని, తమ పిల్లలను మోసపరుతూ ఆచార సంబంధమైన, మత సంబంధమైన కార్యక్రమాలు దేవుని యొక్క దృష్టికి ఏవైతే అంగీకారము కావో తమ దృష్టికి ఇంపైనట్టుగా భావించటం. ఒక చిత్రమైనటువంటి విషయం ఏమంటే, ఈ 40 రోజుల్లో సపరేట్ డ్రెస్ కోడ్ ఒకటి వచ్చింది. డ్రెస్ కోడ్ అన్నమాట. ఏంటా డ్రెస్ కోడ్ అంటే రంగు బట్టలు ధరించటం. 2 కలర్స్ ఎక్కువగా వాడుతున్నారు. దాని గురించి ఎక్కువగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, మనందరూ తెలుసు. 2 కలర్స్ ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి ఈ డ్రెస్ కోడ్ అనే నియమము ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? క్రీస్తు ప్రభు ఉపవాస దినాల్లో ఉన్న ఉపవాసము ఆయన చేసినప్పుడు ఈ డ్రెస్ కోడ్ ఏమైనా సూచించాడా? ఈ కలర్ వేసుకోవాలి, దానికి ఒక పేరు మాల వేసుకున్నారు. ఏం మాల అది? యేసుమాల వేసుకున్నారని. కాబట్టి ఇలాంటి విచిత్రమైనటువంటి ట్రెడిషన్స్
క్రైస్తవ సమాజంలో వేటిని దేవుడు చూడకూడదనుకున్నాడో వాటిని సమాజానిలోకి తీసుకొచ్చి కుటుంబాలను పాడు చేయటానికి ఆద్యం పోస్తున్నారు. ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియక ఎవరైనా వేసుకున్న వారు ఎవరైనా ఉంటే, తెలిసినటువంటి వారు చెప్పవలసింది ఏంటంటే, గ్రంథం తెలిసిన వారు, నాయన ఇలాంటిది గ్రంథంలో లేదు, దేవుని ఆజ్ఞ కాదు. అన్యజనులు చూసి మనము లేనిపోని వాటిని అనుసరించటం అనేది దేవుని యొక్క దృష్టికి దోషం అని చెప్పుకోకుండా వారిని బలపరుస్తూ వారి ఇళ్లల్లో ఏదైతే శ్రమల దినాలని వారు ఫాలో అవుతున్నారో ఆ దినాలలో ప్రత్యేకించిన ప్రార్థనా కూడికలు వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళకి ఏం అర్థం అవ్వలేదు కనీసము వాళ్ళ బోధకుడు అనే వారికి సైతము ఇది ఒక తప్పుడు సిద్ధాంతము, దైవ గ్రంథంలో లేనటువంటి సిద్ధాంతము అనేటువంటి సంగతి అర్థం కాక వారిని బలపరచడం అన్నమాట. ఒక అబద్ధాన్ని బలపరచటం, దైవ వ్యతిరేకమైనటువంటి కార్యాన్ని బలపరచటం. ఎలాగనో లోకమందు ఉన్నటువంటి ఎందరో తమ యొక్క విశ్వాస లోపంతో నేడు ప్రజలు మోసపోతున్నారు. కాబట్టి శ్రమల దినాలు అనేది కేవలం ఈ 40 రోజుల్లోనే శ్రమలు ఉంటాయా? శ్రమల దినాలు అంటే ఒకవేళ ఈ శ్రమల దినాలు మీకా లేదా ప్రభువైన యేసుకా? ప్రభువైన యేసు తను అనుభవించినటువంటి శ్రమ ఒకనాడు తను సిలువ వేయబట్టడానికి ముందుగా తను అనుభవించేసేసాడు. ఈ రోజున నిన్ను ఆచరించమని చెప్పలేదే. ఒకవేళ నిన్ను ఆచరించమని చెప్పినట్లయితే తాను ఆచరించినట్టుగా ఆచరించమన్నాడా 40 దినాలని? ఒకవేళ తాను ఆచరించినట్టుగానే నువ్వు ఆచరించదలుచుకున్నట్లయితే తాను భోజనం చేయలేదు, పానం తాగలేదు. మేము రాత్రిపూట త్రాగుతామండి, రాత్రిపూట తింటామండి, సూర్యుడు ఉదయించక మునుపు కొద్దిగా తింటామండి, నీళ్ళు మాత్రం త్రాగుతామండి. ఇది మోసం. ఈ 40 రోజుల్లో ఎక్కడ లేనటువంటి భక్తి కలిగినటువంటి ప్రజల్లాగా ఉంటారు. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ఆహారం కానీ, వాళ్ళ వస్త్రాలు వాళ్ళే శుభ్రపరచుకోవటం కానీ, ఏదైతే పవిత్రమైన స్థలం అని వారు ఎంచుకుంటారో ఆ స్థలంలో కూర్చోవటం కానీ, ఈ 40 రోజులు సపరేట్గా ఉంటారన్నమాట. అసలు సమాజంతో సంబంధం లేనట్టుగా, వ్యక్తులతో సంబంధం లేనట్టుగా, తాము ఒక దీక్షలో ఉన్నటువంటి మనుషుల్లాగా ఉంటారు. ఈ 40 రోజులైనా క్రైస్తవుడు అంటే భక్తిగా బ్రతకాల్సింది, లేకపోతే అనుదినము తను పరీక్షించుకోవాల్సిన వాడు క్రైస్తవుడు అంటే? కేవలం 40 రోజులకు భక్తిని ప్రదర్శించటం అన్నమాట. అందువలన లోకమునందు ఇలాంటి ఎన్నో అపార్థాలు మనుషుల చేత చేయబడుతూ ఆచరించబడుతూ లోకమందు దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో నువ్వు ఉన్నవేమో జాగ్రత్త. ఉపవాసము ప్రభువైన యేసు చెప్పాడు. పబ్లిక్లో ఉపవాస దినాలని ప్రకటన చేసుకోవటం కాదు అది. ఒకవేళ నీకు ఉపవాసం చేయాలంటే అలాగే చేయాలో అది ఎవరితోనైనా పంచుకోవాల్సిందో కాదో చెప్పాడు. ఒకవేళ సమాజంగా ఉపవాసం చేసేది ఉంటుందా, అది ఎలాగ చేయాలో కూడా తెలపబడింది గ్రంథంలో. ఉపవాసము అనగా ఏమిటి అనే సంగతిలో దాన్ని మరింతగా చర్చించవచ్చు. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేసేది ఏంటంటే, బస్వ బుధవారము అనే పేరుతో ప్రారంభించబడేటువంటి ఈ శ్రమల దినాలకు దేవుని యొక్క గ్రంథము అంగీకారం తెలుపుతుందా? మనం ఆలోచన చేసుకుంటూ వచ్చాం చాలా సంగతులు. ఇది రోమన్ క్యాథలిక్ వారి చేత ప్రవేశపెట్టబడింది. నిర్దిష్టమైనటువంటి డేట్స్ ఏమి ఉండవు దానికి. సంవత్సరానికి మారిపోతూ ఉంటాయి. ఎందుకు ఈ మార్పు అంటే అది మనుషులు సెట్ చేసేటువంటి 40 days వాళ్ళ లెక్కల ప్రకారంగా సెట్ అవ్వాలి. అది సెట్ అవ్వాలంటే వారికి తోచినటువంటి బుధవారం నాడు దాన్ని బస్వ బుధవారం అని అన్నాడు. అసలు ఎందుకు దీనికి బస్వ అనేటువంటి పేరు జోడించాడో సంగతులు ఆచరించేటువంటి ఆచారకులకు చాలా మటుకు తెలియదు. ఇలాంటి ఎన్నో లోపాలతో
నేడున్నటువంటి సమాజాలు గలిబిలు అవుతున్నాయి. సత్యాన్ని ఆలోచించేయండి. దేవుని గ్రంథం మనకు పరిష్కారం చూపించిద్ది. మనం ఏం చేయాలో ఏం చేయకూడదు. ఒకవేళ చేయకూడదని చేపట్టి అబద్ధాన్ని కల్పించిన వారైతే దానివల్ల లేని వార్తను పుట్టించిన వారిగా మీరు నష్టపోతారు. మీ ద్వారా తర్వాత తరాలు నష్టపోతాయి. అలాంటి నష్టం మనకు కలుక్కోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. వందనములు.